వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో కొర్రల మసాలా కిచిడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కొర్రలు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పలావాకు 1, దాల్చిన చెక్క చిన్న ముక్క 1, యాలకులు 2, లవంగాలు 2, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, కాలీఫ్లవర్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, షాజీరా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, నూనె 1 లేదా 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడినంత, ఇంగువ చిటికెడు. ముందుగా ఒక బౌల్లో కొర్రలు, పెసరపప్పు వేసుకొని వాటర్ వేసుకొని కడుక్కోవాలి. కడిగిన తరువాత ఏ కప్పుతో అయితే మనం కొర్రలు కొలుచుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. దాల్ కిచిడీకి అయితే 1 కప్పు కొర్రలకు 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఈ కిచిడీకి ఇలా వేసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే పొట్టు పెసరపప్పును తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత షాజీరా, పలావాకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలను వేసుకోవాలి. వీటిని కలుపుతూ వేయించుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, పచ్చి బఠానీలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంగువ, వేసి కలుపుకోవాలి. తరువాత కారం, గరం మసాలా వేసి కలుపుకోవాలి. తరువాత అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి కొర్రలు, పెసరపప్పును వాటర్తో పాటు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకుందాం. ఇది ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 లేదా 20 నిమిషములు ఉడికించుకోవాలి. 20 నిమిషములు ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. ఇది మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆరోగ్యకరమైన కొర్రల మసాలా కిచిడి రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.